టీఎస్పీఎస్సి వివిధ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి ఆశావహ అభ్యర్థులందరికీ కూడా టీశాట్ తరపున శుభాకాంక్షలు. ఈరోజు మనము ఈ సెషన్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కు సంబంధించినటువంటి సంయుక్తంగా జరుగుతున్నటువంటి చర్చలో తెలంగాణ జాగ్రఫీలోని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ వనరుల విశిష్టత, దాని యొక్క విస్తరణ ఏ విధంగా ఉన్నది అనే అంశాలని కూలంకషంగా ఈ ఎపిసోడ్లో మనం చర్చిద్దాం. తెలంగాణ ఖనిజ వనరుల గొప్పదనాన్ని మనము గమనించాలంటే ఒకే ఒక్క ఎగ్జాంపుల్ మనకు సరిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ వజ్రాలు ఏవైతే ఉన్నాయో, చాలా అరుదైనటువంటి వజ్రాలు, కోహినూర్ వజ్రం కానివ్వండి, అలాగే మిగిలిన అనేక రకాల ప్రాముఖ్యత కలిగినటువంటి వజ్రాలు తెలంగాణ ప్రాంతం నుంచి గోల్కొండ మరియు కృష్ణా, గోదావరి, హరివాణాల్లో లభించినవే అని చెప్పుకోవడానికి ఒక గర్వకారణంగా మనకి నిలబడినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. ఇక తెలంగాణ ప్రాంతాన్ని ఖనిజ వనరుల పరంగా మనం చూసినట్లయితే రత్న గర్భగా వ్యవహరిస్తారు. అంటే రత్నాలకు ఒక తల్లి లాంటిది. అలాగే వీటితో పాటుగా అనేక రకాల ఖనిజ వనరుల విస్తరణను కూడా మనము తెలంగాణలో ఉండేటువంటి ప్రతి ప్రాంతంలోనూ ప్రతి జిల్లాలోనూ మనం గమనించవచ్చు. ఇక తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైన ఖనిజ వనరుల విస్తరణలో కనుక మనం పరిశీలించినట్లయితే బొగ్గు చాలా ప్రధానమైంది. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి బొగ్గు ఖనిజ వనరుల విస్తరణ కనుక మనం పరిశీలించినట్లయితే లేదా లభ్యతను కనుక మనం పరిశీలించినట్లయితే భారతదేశంలో మొత్తము 315 బిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు లభ్యత ఉండగా, ఈ బొగ్గు లభ్యత దృష్ట్యా భారత స్థానం ప్రపంచంలో 5వ స్థానంగా ఉంది. అలాగే మనకి బొగ్గు ఖనిజ వనరుల విలువలో భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం బొగ్గు ఖనిజ వనరుల యొక్క పరిమాణంలో కనుక మనం పరిశీలించినట్లయితే తెలంగాణ ప్రాంతంలో 21 బిలియన్ మెట్రిక్ టన్నులకు పైగా బొగ్గు నిల్వలతో మన రాష్ట్రం మొత్తం దేశ నిల్వల్లో 7.45% కలిగి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బొగ్గు నిల్వలు కలిగినటువంటి రాష్ట్రాల జాబితాలో 6వ స్థానంలో ఉండడం కూడా మనము గమనించవలసినటువంటి అంశం. ఇక తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు వనరుల లభ్యతను కనుక మనం పరిశీలించినట్లయితే గతంలో మనం చర్చించుకున్నట్లుగానే ఇది ప్రధానంగా గోదావరి నది లోయ, అలాగే ప్రాణహిత, మంజీరా, కిన్నెరసాని ఈ నదుల యొక్క హరివాణ ప్రాంతాల్లో అధికంగా మనం గమనించవచ్చు. దీనికి గల ప్రధాన కారణం కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి శిలా వ్యవస్థ కార్బోనిఫెరస్ శిలా వ్యవస్థకు చెందిన కావడం, ఈ కార్బోనిఫెరస్ శిలా వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధానమైన ఖనిజము బొగ్గు మనకు లభించడం, అలాగే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి బొగ్గు ఖనిజ వనరుల యొక్క నాణ్యత విషయంలో కనుక మనం పరిశీలించినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు ఖనిజం కూడా బిట్యూమినస్, సెమీ బిట్యూమినస్తో పాటుగా అన్ని రాష్ట్రాల యొక్క నాణ్యతలకు సమానంగా మన రాష్ట్రం యొక్క బొగ్గు నిల్వలు కూడా మనం గమనించవచ్చు. ఇక తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు నిల్వలకు సంబంధించిన సమాచారాన్ని మొట్టమొదటిసారిగా మనకు అందించినటువంటి వారు మనకి 1870వ దశకంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెందినటువంటి డాక్టర్ కింగ్ అనే ఒక మహనీయుడు, ఒక శాస్త్రవేత్త, అప్పటి డైరెక్టర్ జనరల్ ఆయన డాక్టర్ కింగ్ యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి పరిశోధనల ఫలితంగా మనకి మొట్టమొదటిసారిగా ఖమ్మం జిల్లాలో బొగ్గు గనుల యొక్క నిల్వలను మొట్టమొదటిసారిగా మనం గమనించడం జరిగింది. తర్వాత 1871లో ఈ బొగ్గు గనుల యొక్క నిల్వలని కనుగొనిన తరువాత కేవలం ఒక 14 సంవత్సరాలకే లేదా 15 సంవత్సరాల పరిధిలోనే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు నిల్వల యొక్క బొగ్గు నిల్వలను వెలికి తీసేందుకు అవసరమైనటువంటి రైట్స్ను మొట్టమొదటిసారిగా హైదరాబాద్ కంపెనీ లిమిటెడ్ దక్కన్ 1886 అనే సంస్థ, ఆ కంపెనీ మొట్టమొదటిసారిగా హక్కుల్ని
పొందడం జరిగింది. ఇక ఈ క్రమంలో ఈ దక్కన్ కంపెనీ లిమిటెడ్ ఏదైతే ఉందో, హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో అది బొగ్గును వెలికి తీస్తూ అనేక ప్రాంతాలకు సరఫరా చేయడం అనే ప్రక్రియ దాదాపుగా 20వ శతాబ్దము మధ్యలో వరకు కూడా, అంటే దాదాపుగా 1920 వరకు కూడా ఈ సంఘటన జరుగుతూనే వచ్చింది. తర్వాత మరొక కంపెనీ ఏర్పడినటువంటి పరిస్థితిని మనం గమనించాలి. ఇక్కడ ద సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అనే సంస్థ 1920లో ఏర్పడినటువంటి ఈ సంస్థ ఇంతకుముందు వెలికితీత హక్కులను కలిగి ఉన్నటువంటి కంపెనీ ఏదైతే ఉన్నదో, హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్ అనే ఆ కంపెనీ నుంచి వెలికితీతపై బొగ్గుని యొక్క అంటే ఎక్స్ప్లాయిటేషన్ మీద ఉన్నటువంటి అన్ని హక్కులను, సర్వ హక్కులను పొందడం జరిగింది. సో 1920 నుంచి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అనే ఒకే ఒక సంస్థ తెలంగాణ ప్రాంతంలో బొగ్గు నిల్వలను వెలికి తీసేటటువంటి ప్రక్రియలో పాలుపంచుకుంది. ఇక మరొక అంశాన్ని కనుక మనం చూసినట్లయితే 1945లో చూసినట్లయితే అప్పటి చివరి నవాబు అయినట్టు మీర్ అలీ ఖాన్ 1945లో మన హైదరాబాద్ రాష్ట్రంలో ఒక బొగ్గు కంపెనీకి సంబంధించినటువంటి హక్కులను మనం పొందాలి అనే ఉద్దేశంతో సింగరేణి కంపెనీ నుంచి ఉన్నటువంటి ఆ హక్కులు ఏవైతే ఉన్నాయో, అంటే దానికి సంబంధించినటువంటి షేర్లు ఏవైతే ఉన్నాయో అధిక భాగం మన నిజాం ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది. ఇక ఇదే క్రమంలో స్వాతంత్రానంతరం ఇదే విధంగా నడుస్తున్నటువంటి ఈ కంపెనీని జాతీయం చేయడం ద్వారా భారత ప్రభుత్వం ఈ బొగ్గు గనులపై పూర్తిగా ఆధిపత్యాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఇందులో భాగంగా అప్పట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వము రెండు సంయుక్తంగా ఈ కంపెనీలో వాటాలను పొందడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా వీటి మీద హక్కులను కలిగి ఉన్నాయి. ఇది తెలంగాణ ప్రాంతంలో బొగ్గు కనుగొనడం, దాని యొక్క వెలికితీత మరియు అడ్మినిస్ట్రేటివ్ అంటే పరిపాలనాపరమైనటువంటి వివిధ అంశాలు. ఇక తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైన బొగ్గు ఖనిజ విస్తరణ అనే అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, సో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సిన అంశము తెలంగాణలో అత్యధికంగా బొగ్గు గనులు ఉన్న ప్రాంతం కనుక మనం పరిశీలించినట్లయితే ఖమ్మం జిల్లా, అలాగే కరీంనగర్ జిల్లా, మనకి దీంతో పాటుగా వరంగల్, ఆదిలాబాదు ఈ ప్రాంతాల్లో మనము బొగ్గు నిక్షేపాలని కనుగొనడం జరిగింది. ఇక బొగ్గు ఖనిజ నిక్షేంద్రాలు మనకు కొన్ని ఉదాహరణకు కొన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, మనకి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఎల్లెందు, మణుగూరు, కొత్తగూడెం ఇవి ప్రధానమైనటువంటి బొగ్గు కేంద్రాలు అయితే, ఇక రామగుండం జిల్లాలో ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి రామగుండం అనేది అత్యంత పెద్దదైనటువంటి బొగ్గు క్షేత్రంగా తెలంగాణలో మనం గుర్తించాలి. ఇక మంచిర్యాల జిల్లాకు వచ్చినట్లయితే శ్రీరాంపూర్ అనేది ప్రధానమైనటువంటి బొగ్గు వెలికితీత కేంద్రము. వీటితో పాటుగా బెల్లంపల్లి, మందమర్రి అనేవి కూడా కొన్ని ప్రధానమైన కేంద్రాలు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి, దాని పక్కన ఉన్నటువంటి అనేక ప్రాంతాలు కూడా మనకి బొగ్గు నిక్షేపాలను వెలికితీతలో పాల్పంచుకుంటున్నాయి. ఇక రాష్ట్రం మొత్తం మీదుగా మనం పరిశీలించినట్లయితే మొత్తము 50 గనుల వరకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నిర్వహిస్తున్నది. దీంట్లో అత్యధికంగా అండర్ గ్రౌండ్ మైన్స్ అంటే 37 వరకు ఉన్నట్లయితే, భూగర్భ గనులు కనుక మనం పరిశీలిస్తే 37 వరకు ఉన్నట్లయితే 13 ఓపెన్ క్యాస్ట్ గనులను అంటే బహిరంగ గనులను మనం గమనించవచ్చు. ఇక దీని తరువాత మనం కనుక పరిశీలించినట్లయితే మరొక ప్రధానమైనటువంటి ఖనిజము ఇనుప ఖనిజం. సో ఈ మధ్యకాలంలో దీని మీద అనేక సందర్భాలలో మనకి చర్చ నడుస్తూనే ఉన్నది. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి ఈ ఒక ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ నిర్మించాలి అనే ఒక ప్రతిపాదన అనేది ఇప్పటికి కూడా అది కాగితాల మీదనే నడుస్తున్న ప్రక్రియగా మనం గమనించాలి. ఇక మనం ఇనుప ఖనిజ విషయానికి వచ్చినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ఇనుప ఖనిజం యొక్క పరిమాణాన్ని కనుక మనం చూసినట్లయితే, ఎక్స్ప్లోరబుల్ ఐరన్ ఓర్ రిజర్వ్స్ కనుక చూసినట్లయితే 12.7 బిలియన్ టన్నుల
వెలికి తీయగలిగినటువంటి మనకి ఇనుప ఖనిజ నిక్షేపాలను మనం గమనించవచ్చు. వీటిలో మ్యాగ్నటైటు మరియు హెమటైట్లు ప్రధానంగా భారతదేశంలో లభిస్తున్నటువంటి రకాలైతే, మనకి మ్యాగ్నటైట్ ఖనిజం యొక్క పరిమాణం చాలా స్వల్పంగా ఉంటే అత్యధికంగా మనకి 90% పైగా మనకి భారతదేశంలో లభిస్తున్నటువంటి ఇనుప ఖనిజ రకం వచ్చి హెమటైట్ ఖనిజం. సో ఈ రెండు రకాలకి చెందినటువంటి మ్యాగ్నటైటు హెమటైట్ రకాలకు చెందినటువంటి ఇనుప ఖనిజము తెలంగాణలో కూడా కొద్ది మొత్తంలో దాదాపుగా 0.9% ఆఫ్ టోటల్ రిజర్వ్స్ ఆఫ్ ఇండియా, అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం నిక్షేపాల్లో ఒక 0.9% వరకు కూడా మనకి తెలంగాణలో కనుగొనబడడం జరిగింది. ఈ మ్యాగ్నటైటు హెమటైటు రిజర్వ్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇవి కొంచెము తక్కువ శ్రేణికి చెందినటువంటి రిజర్వ్స్గానే మనం పేర్కొనాలి. ఇక ఈ యొక్క ఖనిజ నిక్షేపాలను కనుక మనం పరిశీలించినట్లయితే వీటి యొక్క విస్తరణ మనకు అధికంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బయ్యారము, దానికి సమీపంలో ఉన్నటువంటి మహబూబాబాదు, ఆదిలాబాదు ఈ ప్రాంతాల్లో మనకి ఈ నిక్షేపాలను మనం కనుగొనడం జరిగింది. ఇక ఖమ్మం జిల్లాలో చూసినట్లయితే కొత్తగూడెం మండలం, బయ్యారం మండలం, నవపాడు, చెరువుపురం ఈ ప్రాంతాల్లో అధికంగా నిక్షేపాలు కనుగొన్నట్లయితే, ఇక ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉట్నూరు ప్రాంతము, చిట్యాల, కల్లడ, రోబన్పల్లి మరియు దసూరాబాద్ ఈ ప్రాంతాల్లో మనము ఈ ఐరన్ నిక్షేపాలను కనుగొనడం జరిగింది. వీటితో పాటుగా పెద్దపల్లి జిల్లా మరియు వరంగల్ జిల్లాల్లో కూడా ఐరన్ నిక్షేపాలు కనుగొనబడ్డాయి. వరంగల్ జిల్లాలో మోటాల, తిమ్మాపూర్ ప్రాంతము, అలాగే ధర్మసాగర్ ప్రాంతము మరియు గూడూరు మండలము, పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి రామగుండం ప్రాంతంలో కూడా మనం ఇక్కడ ఈ ఐరన్ రిజర్వ్స్ కనుగొనబడడం జరిగింది. ఐరన్ రిజర్వ్స్ అలాగే కోల్ రిజర్వ్స్, ఇనుము మరియు బొగ్గు నిక్షేపాలు సంయుక్తంగా కనుగొనబడినటువంటి ప్రాంతము ఈ క్రింది ప్రాంతం ఏది అన్నప్పుడు అది రామగుండం ప్రాంతం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక బయ్యారం ఇనుప గనుల కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రాంతంతో పాటు బయ్యారము, గార్ల మరియు నీలకొండపల్లి మండలాల్లోనూ, అలాగే వరంగల్ జిల్లాలో ఉండేటువంటి గూడూరు మండలంలోనూ, అలాగే దాని సమీపంలో ఉన్నటువంటి ఖమ్మం పరిసర ప్రాంతాల్లోనూ ఈ బయ్యారం గనులు విస్తరించున్నాయి. వీటి యొక్క విలువను కనుక మనం పరిశీలించినట్లయితే ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, అంటే భారతదేశానికి చెందినటువంటి అత్యున్నత సంస్థ ఖనిజ వనరులకు సంబంధించినటువంటి ఈ ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ యొక్క అంచనాల ప్రకారం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఇనుప ఖనిజం యొక్క మొత్తం విలువ సుమారుగా 16 లక్షల కోట్ల రూపాయలు పైగా ఉన్నట్లుగా అంచనా వేయడం జరిగింది. వీటితో పాటుగా మరికొన్ని లోహాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇంతనైట్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అరుదైనటువంటి లోహం. ఇది యురేనియం ఫ్యామిలీకి చెందినటువంటి ఒక లోహము. సాధారణంగా యురేనియం మనకి యురేనియం ఆక్సైడ్ రూపంలో U3O8 రూపంలో మనకు లభిస్తుంది. సో U3O8 రూపంలో లభించేటటువంటి ఈ యురేనియము సహజంగా మనకి ఎక్కడా కూడా లభించదు. సో సహజంగా లభించే యురేనియంకి చెందినటువంటి ఇంతనైట్ అనేది ఇది U6U4 అనే రూపాల్లో మనకి లభిస్తుంది. సో ఈ అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ U6U4 చెందినటువంటి ఈ ఇంతనైట్ అనే యురేనియం రకము మనకి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి అచ్చంపేట మండలంలో అక్కవరం వద్ద ఈ నిక్షేపాలని మనం ఇంత గతంలో చెప్పుకున్నట్లుగా ఈ మినరల్స్ డైరెక్టరేట్స్ ఆఫ్ ఇండియా అనేది, అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ అనేది ఈ నిల్వల్ని కనుగొనడం జరిగింది. ఇటువంటి ఖనిజం కలిగినటువంటి ఇంతనైట్ అనే ఖనిజం కలిగినటువంటి ఈ దేశాలను కనుక మనం పరిశీలించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా 8 దేశాల్లో మాత్రమే దీన్ని కనుగొనడం జరిగింది. వీటితో పాటుగా ఇప్పుడు భారతదేశం 9వ దేశంగా ఈ జాబితాలో చేరడం జరిగింది. ఇక మరొక ప్రధానమైనటువంటి ఈ ఇంతనైట్ యొక్క ఉపయోగాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ ఇంతనైట్ని మనం అధ్యయనం చేయడం ద్వారా అసలు యురేనియము లేదా మిగిలినటువంటి రేడియో ధార్మిక మూలకాల యొక్క పుట్టుక లేదా ఆవిర్భావము అనేది ఏ విధంగా జరిగింది అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉన్నట్లుగా శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. అలాగే దీనికి సంబంధించిన అనేక పరిశోధనలు చేయడానికి కూడా ఈ ఇంతనైట్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనే విధంగా అధ్యయనాలు మనకి తెలియజేస్తుంది. మ్యాంగనీస్ నిల్వలు కనుక మనం పరిశీలించినట్లయితే మనకి
మ్యాంగనీస్ నిల్వలు తెలంగాణ ప్రాంతంలో తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. భారతదేశంలో కూడా తక్కువ మ్యాంగనీస్ నిల్వలే మనం చెప్పుకోవాలి. కానీ తెలంగాణలో కూడా ఈ నిల్వలు మనం గమనించడం జరిగింది. ఇది ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కండలి ప్రాంతము అలాగే రాంపేట్ ప్రాంతాల్లో ఈ మ్యాంగనీస్ నిల్వలు కనుగొనబడడం మరొక ప్రధానమైన అంశం. ఇక భారతదేశంలో కాపర్ నిల్వలు కూడా చాలా తక్కువ అని చెప్పుకోవాలి. మనం కాపర్ కోసం అత్యధికంగా అనేక దేశాలపై దిగుమతిపై ఆధారపడుతున్నాం. సో ఈ కాపర్ నిల్వలను మనం పరిశీలించినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో మైలారం ప్రాంతంలో ఈ కాపర్ నిల్వలు కనుగొనడం జరిగింది. ఇక క్రోమైట్ నిల్వలు, ఈ క్రోమైట్ నిల్వలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇవి ప్రధానంగా రిఫ్రాక్టరీస్లో అంటే మనకి మెటలర్జికల్ ఫర్నేసెస్ ఏవైతే ఉన్నాయో అంటే ముడి ఖనిజం నుంచి మనకి ప్రధానమైనటువంటి ఖనిజాన్ని సంగ్రహించే పద్ధతిలో అత్యధిక ఉష్ణోగ్రతలు వేడి చేసే కొలిమిలు ఏవైతే ఉన్నాయో ఆ కొలిమిల్లో వీటిని మనం రిఫ్రాక్టరీ బ్రిక్స్ గాను రిఫ్రాక్టరీ లైనింగ్ మెటీరియల్ గాను దీన్ని మనం యూటిలైజ్ చేస్తాం, ఉపయోగిస్తాం. సో ఈ క్రోమైట్ నిల్వలు కనుక మనం చూసినట్లయితే ఇవి కూడా ప్రధానంగా ఖమ్మం జిల్లాలో కనుగొనడం జరిగింది. గౌరారము అలాగే ఇమ్మనగరు, ఎంకూరు ఈ ప్రాంతాల్లో, జన్నారం ఈ ప్రాంతాల్లో ఈ క్రోమైట్ నిల్వలు కనుగొనడం జరిగింది. ఇక బంగారు నిల్వలు లేకపోయినప్పటికీ తెలంగాణ ప్రాంతంలో మనకి బంగారు ఈ ఇసుక రేణువుల రూపంలో వాటితో పాటుగా లభించడానికి అవకాశం ఉందిగా మనకి పరిశోధన తెలియజేస్తున్నాయి. ప్రధానంగా బంగారము రెండు రకాలుగా మనకు లభిస్తే, ఒకటి ఖనిజ రూపంలో భూగర్భంలో లభిస్తే, మరొకటి నదులలో సాధారణంగా ఇసుక రేణువులతో పాటు మనకి కొన్ని రేణువుల మాదిరిగా ఇవి కూడా తీసుకురావడం జరుగుతుంది. సో ఈ ఇసుక రేణువులు కలిసినటువంటి దీన్నే అల్యూవియల్ గోల్డ్ అంటాం దీన్నే. సో ఈ గోల్డ్ సంబంధించినటువంటి నిల్వల్ని లేదా ఈ లభ్యతని మనము గోదావరి నదిలో మనం గమనించవచ్చు. కిన్నెరసాని నది గోదావరి నదితో కలిసే ప్రాంతం నుంచి కొంత దిగువ వరకు కిన్నెరసాని యొక్క ఎగువ భాగంలో కూడా ఈ ఫ్లూవియల్ గోల్డ్ రిజర్వ్స్ అంటే నదితో పాటు తీసుకువచ్చేటటువంటి అల్యూవియం రిజర్వ్స్ అనేవి మనం ఇక్కడ కూడా మనం గమనించవచ్చు. ఇక అలోహ ఖనిజాల్లో మనం కనుక పరిశీలించినట్లయితే మొట్టమొదటిగా మనం గమనించవలసిన అంశము, ఇప్పటివరకు మనము లోహ ఖనిజాల యొక్క లభ్యతను తెలంగాణ ప్రాంతంలో పరిశీలిస్తే ఇప్పుడు అలోహ ఖనిజాల్లో ప్రధానమైనటువంటి ఖనిజ వనరుల నిక్షేపాలను తెలంగాణలో ఏ విధంగా విస్తరించాయో అనే అంశాన్ని పరిశీలిద్దాం. ఇందులో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది అమెథిస్ట్ అనేది. ఇదొక ప్రత్యేకమైనటువంటి ఖనిజం, ఇది చాలా వాల్యుబుల్ మినరల్ ఇది కూడా. సో ఈ అమెథిస్ట్ అనే ఖనిజాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మనకి సిద్దిపేట ప్రాంతంలోను, సిద్దిపేటలో ఉన్నటువంటి రమణపల్లి ప్రాంతము, అలాగే వరంగల్ జిల్లాలో ఉండే మేకలగట్టు, పెదపాడు, అబ్దూర్ నగరు, అలాగే కరీంనగర్ జిల్లాలోని సంద్రా ప్రాంతము. ఈ సంద్రా వచ్చి మనకి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతము. సో కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి సంద్రా ప్రాంతము, ఈ ప్రాంతాల్లో మనకి ఈ అమెథిస్ట్ అనే ఖనిజ నిల్వలని గుర్తించడం జరిగింది. ఇక ఈ ఖనిజ నిల్వల యొక్క ఉపయోగాలను కనుక మనం చూసినట్లయితే, అమెథిస్ట్ యొక్క ఉపయోగాలను మనం చూసినట్లయితే దీని యొక్క ప్రాధాన్యత మనకి ఫార్మాస్యూటికల్ రంగంలో చాలా విలువైనటువంటి పాత్రను మనం గమనించవచ్చు. వ్యాధి నిరోధక శక్తిని పెంచడం అంటే ఇమ్యూనిటీని పెంచడంలోనూ, అలాగే దేహంలో ఉండేటటువంటి ఈ ఎండోక్రైనిక్ ఫంక్షన్స్ అంటే అంతఃస్రావ గ్రంథుల యొక్క పనితీరును మెరుగుపరచడంలోనూ, అలాగే హార్మోన్స్ కంట్రోల్ చేయడానికి కూడా ఈ మెడిసిన్స్లో ఉపయోగిస్తారు. అంటే హార్మోన్ల యొక్క ప్రభావం మన దేహంలో ఏదైనా అంటే దుష్ప్రభావాలు కనుక లోనట్లయితే వాటిని నియంత్రించడానికి, అలాగే మనకి ఈ బ్యూటీ పార్లర్స్లో వాడేటటువంటి అనేక రకాల లోషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచేటటువంటి అనేక మనకి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఈ అమెథిస్ట్ని విరివిగా ఉపయోగించడం జరుగుతుంది. ఇక మరొక ప్రధానమైనటువంటి అలోహం కనుక మనం పరిశీలించినట్లయితే బేరైట్స్, ఇది సాధారణంగా సహజంగా లభించే మరొక ప్రధానమైనటువంటి అలోహ ఖనిజాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే బేరైట్స్, ఇది ప్రకృతిలో సహజంగా లభించేటువంటి బేరియం సల్ఫేట్ రకానికి చెందినటువంటి ఖనిజం ఇది. దీని యొక్క ప్రధానమైనటువంటి విశిష్టమైనటువంటి గుణం ఏమిటంటే స్పెసిఫిక్ గ్రావిటీ అత్యధికంగా కలిగి ఉండడం దీని యొక్క ప్రధాన లక్షణం.
ఈ స్పెసిఫిక్ గ్రావిటీ అధికంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే దీన్ని అనేక రకాల డ్రిల్లింగ్ యంత్రాలలోనూ అదేవిధంగా కొన్ని పరిశ్రమల్లో కూడా వీటిని అధికంగా ఉపయోగించడానికి కలిగి అవకాశం ఉంది. ఇది యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ కనుక మనం చూసినట్లయితే 4.5 దీని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ. దీని యొక్క అధిక స్పెసిఫిక్ గ్రావిటీ వలన దీన్ని ప్రధానంగా మనకి ఈ ఆయిల్ డ్రిల్లింగ్ ఏదైతే జరుగుతుందో మనకి గల్ఫ్ కంట్రీస్లో కానివ్వండి, ముంబై హైలో కానివ్వండి, ఎక్కడైనా కూడా సహజవాయు డ్రిల్లింగ్ కానివ్వండి, అలాగే పెట్రోలియం ఖనిజ నిక్షేపాల వెలికితీతకు ఉపయోగించిన డ్రిల్లింగ్ పరికరాలలో దీన్ని ప్రధానంగా ఉపయోగిస్తారు. ఈ బేరైట్స్ని కనుక మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే బేరైట్స్ అధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇది కూడా కడప జిల్లాలో అధికంగా లభిస్తున్నటువంటి ఖనిజం ఇది. దీని తర్వాత తెలంగాణలో కూడా మనకి ఈ బేరైట్స్ ఖనిజము మనకి నిక్షేపాలు కనుగొనబడినాయి. వీటిని డ్రిల్లింగ్ యంత్రాలతో పాటు అంటే ఆయిల్ డ్రిల్లింగ్ యంత్రాలతో పాటుగా మరలా కార్లలోనూ అలాగే పెయింట్ ఇండస్ట్రీసు, సిరామిక్ ఇండస్ట్రీస్లో అధికంగా వాడతాం దీన్ని. గ్లాస్ ఇండస్ట్రీస్లోను, వీటితో పాటుగా కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలోను, అలాగే మన కంప్యూటర్సు, టీవీసు వీటి యొక్క స్క్రీన్స్ తయారీలోను వీటన్నిటిలో కూడా మనము ఈ బేరైట్స్ని యూజ్ చేస్తాం. ఇవి కూడా మనకి ఖమ్మం జిల్లాలో అధికంగా లభిస్తాయి. ఇక కోరండం కనుక చూసినట్లయితే ఇది మరొక ప్రధానమైనటువంటి అలోహం. ఇది దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది చాలా గట్టిదైనటువంటి, అంటే వజ్రం లాగే ఇది కూడా చాలా గట్టిదైన, వజ్రం తర్వాత అంత గట్టిదైనటువంటి మెటీరియల్ ఇది కోరండం అనేది. అంటే దీనికి హార్డ్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే కఠినత్వం ఎక్కువగా ఉంటుంది. అందువల్లనే ఇప్పుడు గ్లాస్ మేకింగ్ ఇండస్ట్రీస్లో మనము గ్లాస్ని కట్ చేయాలంటే వజ్రం పెట్టి కట్ చేస్తాం. దాన్ని వజ్రం పెట్టి కట్ చేయడం అంటే ఖచ్చితంగా అది అటు ఇటు పగలకుండా ఖచ్చితంగా పగులుతుంది. అలాగే దీన్ని కోరండంను కూడా మనకి ఈ పాలిషింగ్ మన యంత్రాల్లోనూ, గ్లాస్ కటింగ్ యంత్రాల్లోనూ, అలాగే కళ్ళజోడు తయారీలో కూడా దీన్ని చాలా ప్రధానంగా దీన్ని మనం ఉపయోగిస్తాము. కళ్ళజోడిని కట్ చేయడంలో కానివ్వండి, కళ్ళజోడిని పాలిషింగ్ చేయడంలో కానివ్వండి, అలాగే మనకి నిర్మాణ రంగంలో ఉపయోగించే మన శాండ్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా కొంచెం హార్డ్నెస్ శాండ్ పేపర్స్ తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తాము. అలాగే కొన్ని మెకానికల్ ఇంజనీరింగ్ పరిశ్రమల్లో కానివ్వండి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో కానివ్వండి, వీటిని గ్రైండింగ్ వీల్స్లో అధికంగా ఉపయోగిస్తాం దీన్ని. సో ఈ కోరండం కూడా మనకి అత్యధికంగా చూసినట్లయితే ఖమ్మం జిల్లాలో ఈ నిక్షేపాలు అత్యధికంగా మనం కనుగొనడం జరిగింది. ఇక కైనైట్ మరొక ప్రధానమైనటువంటి లోహం ఇది, అలోహము. దీన్ని కూడా మనకి ప్రత్యేకంగా అత్యధికంగా ఉష్ణోగ్రతలను నియంత్రించుకోవడానికి అవసరమైనటువంటి వస్తువుల తయారీలో దీన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. సో కైనైట్ని కనుక చూసినట్లయితే దీన్ని ప్రధానంగా మనకి సిరామిక్ మనకి పాత్రలు ఏవైతే ఉన్నాయో, పింగాణి పాత్రలు లేదా పింగాణి వస్తువులు తయారు చేయడానికి దీన్ని అత్యధికంగా ఉపయోగించడం జరుగుతుంది. అలాగే వీటిని రిఫ్రాక్టరీ బ్రిక్స్ అంటే అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలిగినటువంటి కొలిమిల యొక్క రాళ్ళు తయారు చేయడము, వాటి యొక్క లైనింగ్స్లో దీన్ని ప్రధానంగా ఉపయోగించడం మనం గమనించవచ్చు. అంటే క్రోమైట్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయో కైనైట్ యొక్క ప్రాపర్టీస్ కూడా దాదాపుగా అదే విధంగా ఉండడం మనం గమనించాలి. మరొక ప్రధానమైనటువంటి అలోహాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే క్వార్ట్జ్. ఇది చాలా తెల్లగా ఉన్నటువంటి ఖనిజం. ఇది ఎంత తెల్లగా ఉంటుందంటే పాల వలె. ఇది ఒక రావి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ స్టోన్. ఇది ఈ రాతికి ఈ అలోహం చాలా ప్రధానమైనటువంటిది. దీన్ని ప్రధానంగా మనకి వాచెస్లో ఉన్నటువంటి కొన్ని విడిభాగాల తయారీలోను, అలాగే పెట్రోలియం ఇండస్ట్రీస్లోను, కొన్ని గ్లాస్ పరికరాల తయారీలోను మనం ఈ క్వార్ట్జ్ని అధికంగా ఉపయోగించడం జరుగుతుంది. ఈ మనకి వీటితో పాటుగా మనకి కొన్ని జ్యువెలరీస్లో అంటే బంగారు ఆభరణాలు లేదా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆభరణాల తయారీలో కూడా క్వార్ట్జ్ని మనం అధికంగా ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఆ రాళ్ళని మనము ఈ బంగారు లేదా మిగిలినటువంటి 1 గ్రామ్ గోల్డ్ ఇట్లా ఉన్నటువంటి అలంకరణలో ఇవి రాళ్ళను మనం అధికంగా ఉపయోగించడం జరుగుతుంది. ఈ ఖనిజాన్ని కనుక మనం చూసినట్లయితే మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో అత్యధికంగా లభించడం జరుగుతుంది. అలాగే నిజామాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో కూడా ఈ ఖనిజ నిక్షేపాలను మనం గమనించవచ్చు. ఇక మరొక ప్రధానమైన అంశము మార్బుల్స్. పాలరాయి కనుక చూసినట్లయితే ఈ పాలరాయి అనేది మనకి చాలా ప్రధానమైనటువంటి నిర్మాణ రంగంలో ఉపయోగించే వస్తువు. దీన్ని మనము రాజస్థాను అలాగే మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాలరాయి క్వాలిటీతో దాదాపుగా సమానంగా ఉన్నటువంటి పాలరాయి క్వాలిటీని మనము ఖమ్మం జిల్లాలో మనం గమనించవచ్చు.
వీటితో పాటుగా మరొక అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్టీటైట్. సో ఈ స్టీటైట్ కనుక చూసినట్లయితే ఈ ప్రధానమైనటువంటి ఈ అలోహాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే దీని యొక్క డైఎలక్ట్రిక్ ప్రాపర్టీసు, థర్మల్ ఇన్సులేటింగ్ ప్రాపర్టీసు, అంటే ఈ కెపాసిటర్కి ఏటువంటి ప్రాపర్టీస్ కావాలనో అటువంటి ప్రాపర్టీస్ దీనిలో, అంటే కెపాసిటర్లో ఉన్నటువంటి మన ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్లో వాడేటటువంటి డైఎలక్ట్రిక్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయో ఆ ప్రాపర్టీస్ని కలిగినటువంటి అలోహం ఇది. సో దీని యొక్క ఉష్ణ వాహకత్వం కూడా తక్కువగా ఉంటుంది, ఒక అలోహం లాంటిది ఇది. దీనివల్ల దీన్ని అధిక ఉష్ణం తట్టుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉన్నటువంటి ఈ స్టీటైట్ అనే ఖనిజాన్ని మనకి ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్లో హై వోల్టేజ్ని తట్టుకోగలిగినటువంటి ఇన్సులేటింగ్ మెటీరియల్స్, అంటే అవాహకాలు వాటి తయారు చేయడంలోనూ, అలాగే మన కొన్ని యంత్రాల్లో అవసరమైనటువంటి బుషెస్, బీడ్స్ వాటి యొక్క తయారీలో కూడా దీన్ని మనం స్టీటైట్ని అధికంగా ఉపయోగిస్తాం. ఇక వజ్రాలు మనం చూసినట్లుగానే మహబూబ్నగర్ జిల్లాలో ఉండేటువంటి కృష్ణానది ప్రాంతంలోను, అలాగే గోల్కొండ ప్రాంతంలోను, కొంతమేర గోదావరి నది యొక్క దిగువ ప్రాంతంలోను ఈ వజ్రాల యొక్క మన అవశేషాలు లేదా వజ్రాల యొక్క మన ఉనికిని మనం కనుగొనవచ్చు. ఇక్కడ ఖనిజాలు, ఇక్కడ వజ్రాలు అనేవి గనుల మాదిరి లేకపోయినప్పటికీ ఈ నదుల యొక్క రవాణా ద్వారా మనం ఈ ప్రాంతాల్లో మనం వీటిని లభిస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. అలాగే కృష్ణానది ప్రాంతంలో ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లాలో సోమశిల, మధ్యమడుగు, అలాగే అచ్చంపేట ప్రాంతాలతో వీటితో పాటుగా కొల్లాపూర్ ప్రాంతం కూడా మనము ఈ వజ్రాల యొక్క మనము ఉనికిని గమనించవచ్చు. ఇక మరొక ప్రధానం ఏంటి, యురేనియము. ఇది ఇంత గతంలో చెప్పుకున్నట్లుగానే ఇది తూర్పు కనుమల ప్రాంతంలో అత్యధికంగా విస్తరించినట్లు ఈ మధ్య జరిగినటువంటి సర్వేలు మనకు తెలియజేస్తున్నాయి. ఇప్పటికే 2009లో 2010లోనే మనకి తెలంగాణ ప్రాంతంలో నల్గొండ జిల్లాలో అత్యధికంగా యురేనియం రిజర్వ్స్ కనుగొనబడినట్టుగా మనకి తెలుసు. ఇది నల్గొండ జిల్లాలో చూసినట్లయితే ఇది ప్రధానంగా చిట్యాల ప్రాంతము, అలాగే కృష్ణానదికి ఎగువన ఉన్నటువంటి ప్రాంతము, అంటే కృష్ణానది నుంచి నల్గొండ వైపుకు వచ్చేటువంటి ప్రాంతము, లంబాపూరు, పెద్దగడ్డి ప్రాంతము, చిట్యాల, అలాగే ఆర్వి తండా, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనము యురేనియం నిల్వలను మనం అధికంగా గమనించడం జరిగింది. ఇక మరొక ప్రధానమైనది సున్నపు రాయి. ఇది సిమెంట్ ఇండస్ట్రీకి అవసరమైన ప్రధానమైన రాయి. ఇది ఆదిలాబాద్ జిల్లాలోను, అలాగే మంచిర్యాల ప్రాంతంలోను, రంగారెడ్డి జిల్లాలోను, తాండూరు ప్రాంతంలోను అనేక జిల్లాల్లో ఈ సున్నపు రాయిని అధికంగా మనం గమనించవచ్చు. ఇక కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కమలాపూరు, అలాగే విల్కుర్తి ప్రాంతము, ఇక నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి వాడపల్లి, యాపల్లు, అలాగే మాధవరం ప్రాంతాల్లోనూ ఇక్కడ సిమెంటు తయారీకి అవసరమైనటువంటి సున్నపు రాయిని మనం గమనించవచ్చు. అలాగే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మేళ్ల చెరువు, వాడపల్లి ప్రాంతాలు కూడా ఈ సున్నపు రాయికి పెట్టింది పేరుగా మనం గమనించాలి. వీటితో పాటుగా మంచిర్యాల జిల్లా, కొమరంభీం మసిఫాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, వరంగల్ జిల్లాలో టెక్కమట ప్రాంతము, వీటన్నిటిలో కూడా మనకి ఈ సున్నపు రాయి నిక్షేపాలను మనం గమనించవచ్చు. ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏమిటంటే, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణలోని ఖనిజ విస్తరణను చర్చించండి అన్నప్పుడు మనము ఈ అంశాలన్నింటినీ కూడా మనము ఒక మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలి. ఇక్కడ చెప్పినటువంటి ప్రతి అంశాన్ని మనం మెయిన్స్లో నోట్ చేయడం, మెయిన్స్ ఆన్సర్ తయారు చేయడం వీలు పడదు. ఇట్లా ప్రధానంగా మనకు కావాల్సినటువంటి లోహాల్లో ఉన్నటువంటి ఖనిజాల్లో మనకి ఇనుము, అలాగే మ్యాంగనీసు, ఇటువంటి 2-3 ఖనిజాలను అధికంగా, అంటే లోహ ఖనిజాలను అధికంగా రాస్తూ, అలోహ ఖనిజాల్లో ఒక 5-6 ఖనిజాల గురించి వివరిస్తూ, అలాగే వజ్రాలు, అలాగే బొగ్గును ప్రధానంగా అంశంగా మనం చేర్చుకొని వీటి చుట్టూ మనం ఆన్సర్ని తిప్పుతూ మనకి వీటి యొక్క ఆర్థిక ప్రాముఖ్యత కూడా ఏ విధంగా ఉన్నది. ఉదాహరణకి మనం బొగ్గు నిక్షేపాలను చూసుకున్నాం, 7.45% ఉన్నది. ఇనుపు నిక్షేపాలను తీసుకున్నాం, దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఇనుపు నిక్షేపాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం సరైన పద్ధతిలో భవిష్యత్తులో కనుక మంచి మన మైనింగ్ విధానం ద్వారా వీటిని వెలికి తీసి కనుక మనం వినియోగించగలిగితే మరింత భవిష్యత్తులో తెలంగాణ మరింత వెలుగులోకి రావడానికి అవకాశం ఉన్నది అనే అంశం పరంగా మీరు ఒక మంచి ముగింపునిస్తూ ఈ ప్రశ్నని ముగించాలి. అలాగే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీని నుంచి కనీసం ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది తెలంగాణ జియోగ్రఫీ నుంచి. సో అభ్యర్థులందరూ కూడా ఈ అంశాలన్నింటినీ కూడా మంచి అభ్యర్థులందరూ కూడా ఈ అంశాలన్నింటినీ కూడా ఖచ్చితంగా మీరందరూ కూడా గుర్తుంచుకొని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దానికి అనుగుణంగా మీరు యొక్క ఆన్సర్ని మలుచుకుంటారని భావిస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు.